సిరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం త్రిఫల చూర్ణం గురించి చెప్పుకుంటూ ఒక గొప్ప విషయం అయితే చెప్పుకోవాలండి. ఫస్ట్ త్రిఫల చూర్ణం ఎన్నో రోగాలు నయం చేసిద్ది. ఎంతమంది తీసుకుంటూ ఉంటారు. కానీ త్రిఫల చూర్ణం తీసుకునేటప్పుడు బయట వాటికి మా దగ్గర కంపేర్ చేస్తూ ఉంటారు. ఎవరైనా అంతే కదా, మార్కెట్లో ఉన్నప్పుడు కంపేర్ చేసుకుంటాం. ప్రతి ఒక్కటి కొనే బట్ట దగ్గర నుంచి బంగారమైన వస్తువులైనా ఏవైనా అక్కడ కొంచెం తక్కువ రేటు, ఇక్కడ కొంచెం తక్కువ. 5 రూపాయలు వేరియేషన్ వచ్చినా కూడా 5 రూపాయలు తక్కువ అని అవతల కొట్లోకి వెళ్తాం. తక్కువనే చూస్తాం కానీ ఎందుకు తక్కువ అయింది అనేది ఎవ్వరం ఆలోచించాం. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడికే వెళ్తాం. అదొకటి. అదంతా తీసి పక్కన పెడితే 100% ఆర్గానిక్ మేము చేస్తున్నాం, మేము ఇలా చేస్తున్నామని తూచా తప్పకుండా ఒక వీడియో గనక పెడితే అలాంటి వీడియోస్ ఇన్ని తెల్లరికల్లా వచ్చేస్తాయి. అసలు పెట్టేవాడు ఎటుపోతాడో పాపం ఇక తెలియదు అన్నమాట. ఇక ఫేక్గా ఒకదాని గురించి ఒకటి అసలు కళ్ళ కొట్టొచ్చినట్టుగా తలుకులు బెలుకులతో వీడియోలు తీసే వాళ్ళకి ఆకర్షితమవుతాం. మనము ఒక లైట్ చూసి పురుగులు కనుక ఎలా వెళ్తాయి, వెళ్ళి అక్కడ పెట్టిన ఆ పేపర్కి అతుక్కుపోతాయి అన్నమాట. అది ఒక ఆకర్షణ. అలానే అయిపోయింది. ప్రపంచం అంతా అంతే అయిపోయింది. మన దగ్గర ఉన్న త్రిఫల చూర్ణానికి బయట దొరికే త్రిఫల చూర్ణానికి తేడా అయితే చెప్తా. ఒక త్రిఫల చూర్ణమే కాదండి, మన దగ్గర ఉన్నాయన్నీ కూడా శుద్ధి చేసినవి. బయట 100 రూపాయలకి దొరికిద్ది, 60 రూపాయలకి దొరికిద్ది, 50 రూపాయలకి కూడా దొరికిద్ది త్రిఫల చూర్ణం. ఓకే, వాటిల్లో నిష్పత్తులు ఉంటాయి. 1:1 అని, 1:2 అని, 3 అని, 4 అని, ఇలా రకరకాల ఉంటాయి. ఎవరి బాణిలో వాళ్ళు చేసుకుంటారన్నమాట. కానీ బయట దొరికేది అంత చీప్గా ఎందుకు దొరుకుతుంది, మా దగ్గరకు వచ్చేటప్పటికి ఇంత రేట్ ఎందుకు అనేసి మీ అందరికి ఒక డౌట్ ఉండిద్ది. ఆయుర్వేదం అంటే చీప్ కాదండి. ఆయుర్వేదం అంటే చేయటం చేతగాక, లేదంటే ఏ పూటాలు ఏ శుద్ధి చేయని చీపుగానే దొరుకుతాయి. శుద్ధి చేసేవి చీపుగా దొరకవండి. మీరు కూడా తయారు చేసి చూసుకోండి. బయట దానికి దీనికి చాలామంది మా దగ్గర వాడి బయట పలానా వాళ్ళ దగ్గర మంచి బ్రాండ్ వాళ్ళ దగ్గరే తీసుకున్నా కూడా మీ దగ్గర తీసుకున్న రిజల్ట్ రావట్లేదండి, అద్భుతం అమోఘం అని చెప్తారు. త్రిఫల చూర్ణం అంటే తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ. ఉసిరికాయ అంటే మనము పచ్చళ్ళు పెట్టుకుంటాం కదండి, ఆ ఉసిరికాయ. దాన్ని ఎండబెడతాం. ఎవరైనా సరే ఉసిరికాయలు మీరు తీసుకొచ్చి ఎండబెట్టుకున్నా, స్వయంగా మేము ఎండబెట్టుకున్నా, ఏది చేసినా కూడా ఆ ఉసిరికాయ పచ్చడి పెట్టుకున్నా కూడా నలుపు తిరిగిపోయింది. ఆ ఉసిరికాయ తత్వమే అది. అందుకని అలానే ఉండిద్ది. అబ్బో ఉసిరికాయలు ఏంటి అట్టుండయి ఎట్టుండయి అని అంటే మన కళ్ళు చూసేది ఒకటి, చేసేది ఒకటి, ఇన్ని రకాలుగా ఉంటాయి. కాబట్టి నచ్చని వాళ్ళు దయచేసి తీసుకోవద్దు. ఏది నిజం ఏది మంచి, బంగారం గిల్టు 2 చోట్ల పెడితే తడుక్కుమని మెరిసేది గిల్టే. బంగారం అంత బాగా మెరవదు. బంగారం గురించి తెలిసిన వాడు బంగారం ఏం తీసుకుంటాడు, తడుక్కుమని తెలుస్తుంది. అబ్బాయి ఇది కంటికి ఇంపుగా ఉందనుకున్నవాడు తీసుకుంటాడు. తీరా వెళ్ళి రంగు పోయిందాక తెలియదు అన్నమాట. అలాంటి మార్కెట్లో ఇంకా సహజమైనవి ఉన్నాయి అని అంటే అది అదృష్టమే నిజం చెప్పాలంటే. తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ అని చెప్పుకున్నాం కదా. ఉసిరికాయ అయితే అందరికీ తెలుసు కాబట్టి ఉసిరికాయ చూపించడం లేదండి. ఇది వచ్చి కరక్కాయ, ఇది వచ్చి తానికాయ. త్రిఫలాలు అని అంటే ఉసిరికాయ, కరక్కాయ, తానికాయని త్రిఫలాలు అంటారనమాట. ఈ 3 వాత, కఫ, పిత్తాల్ని ఇలాంటి వాటన్నిటిని సరిసమానంగా ఉంచి ఫ్రీ మోషన్ అవి, వ్యాధి నిరోధక శక్తి బాగా అవి, మనకి ఈ వాత, కఫ, పిత్తాలు వల్ల తలకి చేరే ఈ సైనస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి తగ్గటంతో పాటు ఆకలి బాగా వేసిద్ది, కంటి చూపు బాగా కనపడిద్ది, తొందరగా ముసలవాళ్ళని చేయదు, తొందరగా స్కిన్ అంతా ముడతలుగా ఉండి ముసలవాళ్ళలాగా అవ్వనివ్వదు, జుట్టు బాగా నల్లగా ఉంచిద్ది. ఇలా చెప్పుకుంటూ అబ్బో ఎన్నో రకాలు. ఇది అమృతమేనండి. అమృతంతో సమానమని ఏది చెప్పను. ఆయుర్వేద వైద్యంలో అమృతమే. మరి వీటిని ఎలా శుద్ధి చేయాలి చెప్పాలి కదా. మా దగ్గర ఎందుకు ఇంత రేటు ఉందని చెప్పాలి కదా. నిజంగా ఇలా మేం చేసినట్టు చేస్తే మార్కెట్లో కేజీ వచ్చి 7,000 8,000 పడిద్దండి. కావాలంటే చూసుకోండి. మీరు కూడా చేసుకొని మార్కెట్లో పట్టుకొని వాడండి. మీరు నేను చెప్పిన విధంగా చేసి వాడండి. చేసుకోలేకపోతే www.sugnalsiri.comలో మీకు లభిస్తుందండి. ఇది వాడండి, తేడా మీకే తెలుస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్క కాయలో గింజలు ఉంటాయండి. గింజలు, ఆ గింజలు తప్పనిసరిగా కొట్టుకోవాల్సిందే. కొట్టినాక ఆ గింజలు ఇలా ఉంటాయి.
మళ్ళీ ఇది కొడితే దీనిలో పప్పు ఉండిద్ది అన్నమాట. ఇలాగా గింజలతో సహా వేసి మిల్లాడిస్తే చాలా ప్రమాదకరం. ఒక చిటికెడు, ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే ప్రమాదం. ఒక్కరోజు తింటే ఏం ప్రమాదం ఉండదు. మాలాంటి వాళ్ళం మేము లైఫ్ లాంగ్ వాడుతూనే ఉంటాం. మా జుట్టు కానీ, మా స్కిన్ కానీ, మా కలర్ కానీ ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు కొంచెం అలా ఇలా అయినా బయట ఉన్న వేడిమికి ఈ సన్నుకు కూడా సన్ స్క్రీన్ లోషన్ ఒక్కరోజు రాసుకోకపోయినా వీటి వల్ల మేము చాలా సేవ్ అవుతాం అన్నమాట. మన బాడీ బాగా ఎఫెక్టివ్గా బయట వాతావరణానికి తట్టుకునే ధీటుగా ఏర్పడిద్ది అన్నమాట ఇది. అందుకని ఇది గింజ. ఈ గింజ తీసేస్తామా, తీసేసినప్పుడు దీన్ని ఇట్లా పెడితే దీనికి అతుక్కునే తత్వం ఉంటుంది. ఇట్లా అతుక్కునే తత్వం ఉండిద్ది అన్నమాట. మన కుంకుడికాయలాగా ఒక గమ్ము ఉండిద్ది. ఆ గమ్ము చాలా డేంజర్. ఇలా మీకు గింజలతో పాటు కొట్టేయకుండా ఈ గమ్ము పోకుండా ఇలాగా మీరు కనుక మిల్లు పట్టించి 100 రూపాయలకేంటి 50 రూపాయలకేంటి నేనైతే ఊరికే కూడా ఇస్తా, అంత చీప్గా వస్తాయి. మరి ఇలాంటివన్నీ కొట్టి ఇలా గమ్ములాగా అతక్కుండా ఉండాలంటే ఇప్పుడు మీకు చూపించింది కరక్కాయ, తానికాయ, ఇప్పుడు కొట్టేది తానికాయ. మళ్ళా కాయలు కొడుతుంటే అండి నల్లగా ఉంటుంది, ఆ లోపల నల్లగా జేడులాగా ఉంటుంది అన్నమాట. అది వచ్చేటప్పటికి ఇంకా అతుక్కుపోద్ది. ఇక ఈ తానికాయ అంటే ఇసుకలాగా గరగరలాడుతూ ఉండిద్ది. దీని తత్వమే అంతే. ఎలాగా మీకు కంపేర్ చేసి చెప్పాలంటే మన ఆల్మండ్, మన బాదం పప్పు చూడండి ఎంత నానబెట్టి బాగా ఎండబెట్టి మిక్సీ చేసినా కూడా అది బరకగానే ఉండిద్ది అన్నమాట. అలాంటి తత్వం ఉంటే ఈ తానికాయ. ఇలా పప్పులు తీసి పడేసి వీటిని మంగళంలో వేపుతాము. మరి ఊర్లో ఉంటాయి కదండి మంగళం అంటే, మా పాత రోజుల్లో పెద్ద బాణలు పగిలిపోయినప్పుడు అవి ఇట్లా ఉంటాయి అన్నమాట. వాటిని పొయ్యి మీద పెట్టి మంగళంలో వేపుతాము. అవి కొంచెం కలర్ చేంజ్ అయిపోయి ఈ జిడ్డు తత్వం అంటుకోకుండా ఉండటానికి వేపేది తానికాయ, కరక్కాయ మాత్రమే. వీటికే జిడ్డు తత్వం అంటుకునేది ఉండిద్ది, ఉసిరికాయకి ఉండదు. వీటిని అదొక రేషియోలో మళ్ళీ ఇవి చెప్పామనుకోండి, చెప్పాను కదా ఇంకొకరు స్టార్ట్ చేస్తారు. అందుకని స్టార్ట్ చేయటం తప్పంటలేదు. మళ్ళా ఏదైనా ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు మా కామెంట్ బాక్సులు ఇవి మా దగ్గర లభిస్తాయి అన్నాం అనుకోండి, 10 మంది నంబర్లు పెడుతున్నారు మా దగ్గర ఉంటాయి అని. తీసుకున్నాక మీ ఛానల్ కింద నంబర్ పెడితే మేము తీసుకున్నామండి, పలానా నంబర్లకు మనీ వేసాం, పలానా నంబర్లకి ఛానల్లో ఇట్లా పెట్టామని వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. అది ఎవరో మాకు తెలియదు. నేను మన వీడియో కింద నంబర్ పెడుతున్నాను, అది నా నంబరు www.sugnalsiri.com అని మాకు వెబ్సైట్ ఉంది. అది మా వెబ్సైటు. దానిలో కూడా మళ్ళీ ఆ వెబ్సైట్కి సంబంధించి దాని నుంచి తీసుకునే వాళ్ళు మీకు ఏ డౌట్ ఉన్నా కూడా క్లియర్ చేయడానికి ఇంకొక నంబర్ ఇచ్చాము, అవే చూడాలి. కింద ఇచ్చే నంబర్స్ అన్నీ మాకు సంబంధం ఉండదన్నమాట. అలాంటి వాళ్ళు రెడీ అవుతున్నప్పుడు మరి ఇలాంటివన్నీ మేము ఎలా చెప్తాం చెప్పండి. చెప్పరు మేము చేసుకుంటామంటారు. నిజంగా చెప్పినవన్నీ మీరెవ్వరూ నిజంగా చేసుకోలేదు. నమ్మో ఇంత కష్టమా, మేము చేసుకోలేము, మీరే ప్రొవైడ్ చేయండి అంటారు. మరి మేము ఎందుకని అంత పెద్ద షోరూమ్స్ పెట్టి 7 సంవత్సరాల నుంచి చేస్తా అంతంత పెద్ద షోరూమ్స్ పెట్టి పెద్దగా మేము చేయలేకపోతున్నాము? స్వచ్ఛమైన దాన్ని ఎక్కువ చేయలేము. క్వాలిటీ ఉండాలి అని అంటే ఎదగకపోయినా పర్వాలేదు, క్వాలిటీ అనేది తప్పకూడదు, బెస్ట్ అనేది తప్పకూడదు. అప్పుడు మీరు వాడి ఇక్కడ బాగా ఉందని ఇంకో నలుగురిని తీసుకొస్తారు, లేట్ అయినా ఆగుతారు. అది మా కాన్సెప్ట్. మరి వీటన్నిటిని మంగళం మీద వేపి ఉసిరికాయలని వేపకూడదన్నారుగా, మేము ఏ రేషియోలో కలుపుతామో అలా కలిపిస్తాం. అలా కలిపిచ్చినప్పుడు జీర్ణాశయానికి పడ్డ పుళ్ళు, పేగుల్లో ఉన్న అల్సరు, ఇలాంటి వాటికి ఎన్నో హాస్పిటల్స్ తిరిగి నరకం అనుభవించిన వాళ్ళు చివరికి చేతులు ఎత్తాక మా ఛానల్ తెలుసుకొని వచ్చిన వాళ్ళందరూ చాలా హెల్తీగా ఉన్నారు. ఇంకోటి కామెంట్ పెట్టి కామెంట్లో తెలియజేయండి మా దగ్గర వాడినవి కానీ మా దగ్గర తీసుకున్నాయి కానీ అని అడుగుతున్నప్పుడు కామెంట్ పెట్టమంటారు, రిప్లై ఇవ్వరు అని అంటున్నారు. రిప్లై ఇచ్చే అంత తీరికైతే ఉండదండి. మీరు ఎప్పుడు కామెంట్ పెడతారు, మేము ఎప్పుడు చూడాలి అనేదాకా మేము ఎదురు చూడం. ప్రతిరోజు నిరంతరం ఇలానే చేస్తూ ఉంటాము. చాలామంది డైరెక్ట్ మా ఇంటికి వస్తారు. మా ఇల్లు ఎంత ఆగంగా ఉండిద్దో వాళ్ళకు మాత్రమే తెలుసు. నిజంగా అలా చూసేవాళ్ళు మేము స్వచ్ఛంగా చేస్తున్నామా లేదా అని వాళ్ళకి గనక అనిపిస్తే బలవంత పెట్టకూడదండి. వాళ్ళకు అనిపించి కామెంట్లు పెట్టాలి, వాళ్ళకు అనిపించి రివ్యూస్ ఇవ్వాలి కానీ మనం అడుక్కోకూడదు. కాబట్టి ఇదండి ఈరోజు త్రిఫల చూర్ణం ఎంత స్వచ్ఛమైంది అని నేను చెప్పడానికే ఈరోజు వీడియో చేశాను. మరి ఇంత స్వచ్ఛమైన త్రిఫల చూర్ణం
ఎవ్వరు 100 రూపాయలకి 50 రూపాయలకి ఇవ్వరండి, దొరకదు కూడా. ఇది నిజంగా చెప్పాలంటే కేజీ వచ్చి 7,000 8,000 అవిద్ది ఇలా తయారు చేయాలంటే. మళ్ళా మనం కరక్కాయలు తానికాయలు ఎంచుకునే టైం ఏంటంటే వాటిని తీసుకెళ్లి నీళ్ళల్లో వేస్తే నీళ్ళ అడుగునకు వెళ్ళినవి మంచి కాయలు, పైన తేలినవి పనికిరావు. అలాంటివన్నీ చేసి అలా తీసుకొని చేసినప్పుడు ఎంత రేట్ అయినా పెట్టొచ్చండి, అంత రిజల్ట్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు గనక ఇది ఎంతవరకు నిజము ఏంటి అని మీరు చర్చించి శోధించి సాధించి ఇది కరెక్ట్ అని అనుకుంటే మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్ మీకు వస్తుంది.